హాయ్ ఫ్రెండ్స్, నేను హోమ్ మేడ్ ఉగ్గు తయారు చేస్తున్నాను. చూడండి ఎలా తయారు చేస్తున్నా, వేడితో చేస్తున్నాను. అన్నీ సమానంగా కొలత లెక్క తీసుకోవాలి. బియ్యం గ్లాసున్నర వేస్తున్నాను. పప్పులు అన్ని గ్లాస్తో కూడా కొలిచి వేస్తున్నాను. ఇది పచ్చి శనగపప్పు గ్లాసు. పిల్లలకి మన హోమ్ మేడ్ తయారు చేసుకుంటే ఉగ్గు బాగుంటుంది, సిడ్లాక్ లాంటి కాకుండా. పల్లీలు కప్పు, పెసరపప్పు కప్పు. ఒక 15 డేస్కి వచ్చినట్టు తయారు చేసుకుంటున్నాం. మళ్ళీ ఎక్కువైనా సరే పాడైపోతుంది. హోమ్ మేడే కాబట్టి మనకు నచ్చినప్పుడు తయారు చేసుకోవచ్చు. అందుకనేసి తయారు చేస్తున్నాను. మా అబ్బాయికి ఇప్పుడు 7వ నెల పెట్టాలనుకుంటున్నాను. అందుకే హోమ్ మేడ్ ఉగ్గు తయారు చేస్తున్నాను. వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా, మన ఫీడింగ్ కాకుండా ఇది కూడా పెడితే అలవాటు పడతారు కదా అనేసి తయారు చేస్తున్నాం. మినప్పప్పు కప్పు, కొంచెం బాదం పప్పు, జీడిపప్పు కూడా వేస్తే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అనేసి తీసుకుంటున్నాను. ఇవి ఉగ్గుకు కావాల్సిన వస్తువులు. కొంచెం వాము కూడా వేస్తే బాగుంటుంది. వాము వేపేటప్పుడు ఇడ్లీ నానబెట్టి కడిగిన తర్వాత ఆరబెట్టిన తర్వాత వేపి చేస్తే బాగుంటుంది. మనం అంబలకి ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకొని కలుపుకొని చేసుకుంటే ఉగ్గు బాగా వస్తుంది. బాగా వేగించుకొని